పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈ దినం మనం పఠనంగా చదివినటువంటి కీర్తన భాగం కీర్తన గ్రంథము 73వ కీర్తన 12, 13, 14 వచనాలు మనం చదువుదాం. దేవుని లేఖనంలో ఉన్న మాటలు నేను చదువుతున్నాను. శ్రద్ధ కలిగి అందరూ ఆ మాటలు పరిశీలన చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 12, 13, 14 వచనాలు ఇలా రాయబడ్డాయి. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయగాక. ఆమేన్. అదే ప్రార్థన. నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖనం భక్తుడైనటువంటి ఆసాపు తన హృదయంలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం. బైబిల్ గ్రంథంలో చాలా లేఖనాలు భక్తి జీవితానికి అవసరమై కొన్ని నిరాశలో ఉన్నవారు బయటపడడానికి, భక్తిహీనతలో ఉన్నవారు బయటికి రావడానికి, లేక భక్తిగా బ్రతకడానికి, అసలు ఆశ లేదనుకున్న వారి జీవితాల్లో ఆశ కలిగి ప్రభు కొరకు బ్రతకగలిగేలాంటి అమూల్యమైన దేవుని లేఖనాలు ఎన్నో దేవుని లేఖనాలు రాయబడ్డాయి. అట్లాంటి ఒక అమూల్యమైన విషయం ఈ ఉదయం మనం చదివాం. భక్తుడైన ఆసాపు తన జీవిత కాలంలో తను ఎంత శ్రద్ధగా బ్రతుకుతున్నాడో ఆ విషయాలు ప్రస్తావన చేస్తూనే, నా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే నాకు చాలా నిరాశ వచ్చేస్తుంది అని మాట్లాడుతూ ఉంటాడు. మనం చూసాం, ఇదిగో నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ చాలా బాగున్నారు, చాలా అద్భుతంగా వారి జీవితాలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నారు, వాళ్ళ బ్రతుకులు ఎన్నో అందరికీ గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ నా బ్రతుకేమో ఏమంత మంచిగా అనిపించట్లేదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళందరూ ఎవరో తెలుసా? భక్తిహీనులు. ఎవరు వాళ్ళు? దేవుడిని ఎరగని వారు, దేవుడు తెలియని వారు, దేవుడు తెలిసినా భక్తి లేకుండా బ్రతికేవారు, దేవుడి భయం లేకుండా బ్రతికేవారు. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా అండి? ధనవృద్ధి చేసుకుంటున్నారు, నిశ్చింతగా ఉన్నారు, ఏ బాధ బంధురీలు చీకు చింతలు లేవు. కానీ నేను ఎలా ఉన్నాను తెలుసా? అక్కడ రాయబడి చూడండి, హృదయం శుద్ధి చేసుకొని ఉన్నాను, చేతులు కడుక్కొని ఉన్నాను, నాకేమో ప్రతిరోజు బాధ వస్తుంది, శిక్ష నా మీదకి వచ్చేస్తుంది, ఏంటి ప్రభు నా జీవితంలో అయిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏడాది ఒకసారి ఆలోచించండి, ఉదయం ఎందుకో ప్రభు నా మనసులో ఈ మాట పెట్టారు. నేను నిజానికి వేరే సంగతులు ఏవో చెప్పాలని ఆశపడి వచ్చాను, ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇక్కడ రాగానే ప్రభు నా హృదయంలో పెట్టిన తలం పెట్టి తెలుసా, చాలా మంది విశ్వాసులు దేవుని బిడ్డలు ఆశగా బ్రతికేవారు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి అనుకున్నవాళ్ళు, దేవుని కొరకు ఏదైనా చేసేస్తాం అని తీర్మానించుకుని ప్రభువులోకి వచ్చిన వాళ్ళు చాలామంది నిరాశ వెళ్ళిపోతున్నారు, వెనకడు చేస్తున్నారు, ప్రభువుని వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కారణం దానికి చాలా కారణాలు. ఈరోజు నేను ఒక 3 విషయాల ముందు ప్రస్తావన చేయాలనుకున్నాను. ఇదిగో ఆసాపు అంటాడు, నేను ఎంత భక్తిగా ఉన్నా నాకేమంత మంచి కలగట్లేదు, ఏమంత మంచిగానే కనిపించట్లేదు, కానీ నా ముందున్న వాళ్ళు చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందండి? చాలా బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ భక్తి లేని వాళ్ళు. మనం కూడా అలా అనిపిస్తూ ఉంటాం చాలాసార్లు, అవునా కదా? ప్రతిరోజు ప్రార్థనలు పోతూ ఉంటాం, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం, భక్తి చేస్తూ ఉంటాం, చాలా 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 పనులు చేస్తూ ఉంటాం, కానీ మనకేమీ ఏమంత మంచిగా ఉన్నట్టు అనిపించదు. ప్రార్థనలకు వెంటనే జవాబులు రావు, బ్రతుకులు ఎప్పుడు చూసినా పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి, శోధన మీద శోధన, కష్టం మీద కష్టం, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి. ప్రభు ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, నేను సరిగ్గానే ఉన్నానా, నా భక్తి సరిపోవట్లేదా, లేకపోతే నా కళ్ళ ముందున్న వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు మంచిగా ఉన్నా నేను అంత అడగా ఉన్నానా, అలాగే ఉన్నాం కరెక్టా? చాలామంది అలాగే అంటున్నారు కదండి, వాళ్ళు అంత భక్తిగా ఉండరు, వాళ్ళు ఏమో దిగురారు, వాడు ఏమో ప్రార్థన చేసుకోడు, వాక్యం ఏంటో వాక్యం అంటే శ్రద్ధ లేదు, కానీ వాడు బాగున్నాడు. ఎలా ఉన్నాడు? సో మేము కూడా అలా ఉంటే మంచిదేమో కదండి. ఇలా చాలామంది భక్తులు, యవనస్తులు ఏమండి, చాలా సంఘాలు ఇదే ప్రశ్న అండి, ఒకరితో ఒకరు పోల్చుకొని వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు మాలాగే రక్షణ పొందుకున్న వాళ్ళే కదా, వాళ్ళు మాలాగే ప్రభు బల్ల చేయించే వాళ్ళే కదా, వాళ్ళకేమో ఏ బాధలు లేవు, బందిరీలు లేవు, వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు ఏమంత భక్తి చేయరు, మేమేమో రోజు భక్తి చేస్తున్నాం, మాకే పోరాటాలు వస్తున్నాయి. ఏంటి ఆసాపుకి ఇదే విషయం అర్థమైంది. ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి?
మనమైతే మనుషులం కదండి, భక్తి ఏమంతా సరిగ్గా లేని స్థితిలో ఉంటాం కాబట్టి చిన్న కష్టం కలగానే, లేకపోతే మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు బాగా ఉండి, లేకపోతే భక్తి లేనుడు చక్కగా ఉండి మనం నిరసించిపోతూ ఉంటే, పోరాటాలు ఎదురవుతూ ఉంటే మనం నిరసించిపోయి దేవుడి మీద అబండాలు వేసి దేవుడిని తిరిగి అపాసించి చాలామంది వెనకడుగు వేస్తున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ భక్తుడిని ఆస్తపు అలా చేయలేదు. అనుకున్నాడు ఇది ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇలా ఎందుకు జరుగుతుంది? నా మాట నేను మంచిగా బ్రతుకుతున్నా, నాకు మంచి ఎందుకు రావట్లేదు? నా కళ్ళకి ఎందుకు అది కనిపించట్లేదు? వాళ్ళు ఎందుకు అంత మంచిగా ఉన్నారు, నేను ఎందుకు అంత మంచిగా లేకపోతున్నాను? ఇదేంటో నేను తెలుసుకోవాలి అనుకున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గర మొరపెట్టడం ప్రారంభించాడు. అద్భుతమైన విషయాలు ఆసాపు దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత వచనాలు మనం చదువుతాం. 73వ కీర్తనలో వారి కోసం భక్తులైన ఆసాపుకి దేవుడు తన తెచ్చిన గ్రహింపు ఎలా ఉందో చూడండి. 17-18 వచనాలు రాయబడ్డాయి. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండను. ఎలా ఉందండి? ఇప్పుడు మనకు ఉన్న ఆయాసం లేదా? చాలా ఆయాసం కదండి. కాస్త కోస్త భక్తి చేసేవాడికి ఆయాసం ఉందా లేదా? భక్తులు మంచిగా తిరిగేస్తూ ఉంటే, భక్తి ఉన్న వాళ్ళు పోరాటాలు మంచిగా ఉంటుంటే, దెబ్బ మీద దెబ్బ తగ్గుతూ ఉంటే ఆయాసం ఉందా రాదా? ఆసం కదా ఆయాసం వచ్చిందండి. మనం ఆయాసపడి హాస్పిటల్కి వెళ్తాం, అని ఆయాసపడి దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. దేవుడు బాధలు పట్టుకున్నాడు. ప్రభువా నాకు చెప్పు అని అడిగాడు. దేవుడు ఆసాపు చూపించిన విషయం ఏంటి చూడండి ఎంత చక్కగా రాయబడిందో. 18వ వచనం. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వాడు పడవేయుచున్నారు. క్షణమాత్రములోనే వాడు పాడైపోదురు. మహాభయము చేత వాడు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోయినట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తురీకరింతువు. ఆ కింద 22వ వచనంలో అంటాడు, అయ్యో నేను తెలివిలేని పశుప్రాయుడనైతేని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతేని. వాళ్ళ స్థితి ఎలా ఉందనండి? క్షణమాత్రంలోనే నాశనం అయిపోయే స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాలు జారే చోటలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు నాశనం అయిపోతారో తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. క్షణంలోనే వారి బ్రతుకు కడముట్ట నశించిపోద్ది. రాత్రి కలతుంది, పొద్దున గుర్తుంటుందండి. రాత్రి మంచి కలుతుంది, బాగా డబ్బును కలిగితే పొద్దున గుర్తుంటుంది. ఏమన్నా అవునా కదా? చాలాసార్లు నేను మంచి మంచి కళ్ళు వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడికో మీటింగ్కి వెళ్ళినట్టు, ఏవేవో ప్రసంగాలు తీసేస్తున్నట్టు, ఎక్కడెక్కడికో తుఫాన్లు. మొన్న 4 కళ వచ్చింది ప్రభుత్వం కోసం. ఏమంటే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేస్తున్నట్టు, చెరువులు పొంగిపోయి ఊరి మీద వచ్చేస్తున్నట్టు. మనకు బాగా భయాన్ని కలిగించినవైనా బాగా సంతోషాన్ని కలిగించినవి గుర్తుంటాయి. అవునా? చాలా కళ గుర్తుండవండి. రాత్రి అంతా కలుగుతుంది. ఓ కలరించేస్తూ ఉంటాం, మెలుగులు తిరిగిపోతూ ఉంటాం, మంచం మీద ఆశీర్వాదం నుంచి చివరి తిరిగేస్తూ ఉంటాం, డిష్యూ తీసేస్తూ ఉంటాం. పొద్దున్నే ఏమైంది అంటే ఏం గుర్తుంటుంది. భక్తుడు అంటాడు, ఒకడు తాను కన్న కళ మర్చిపోయినట్లు వాడి స్థితిని, ఎవరి స్థితి? భక్తి స్థితి ఎలా ఉంది తెలుసా అండి? ప్రభు వెంటనే మర్చిపోయి తృణీకరించేలా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వెలా ఉన్నావు? ఆసపు నీ పరిస్థితి ఏంటి అని అడిగితే అంటాడు, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. దేవునికి స్తోత్రం. ఈ లోపల నేను భక్తి చేస్తున్నప్పుడు పోరాటాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, శోధలు రావచ్చు. వాళ్ళు మంచిగా ఉన్నట్టు కనిపించవచ్చు, నేను మంచిగా లేనట్టు అనిపించవచ్చు. కానీ నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? చదవండి 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలోని నన్ను చేర్చుకోదు. దేవునికి స్తోత్రం. ఒక మనిషికి భూమి మీద ఏమేమి కావాలో అవన్నీ నీ దగ్గర నాకు దొరుకుతున్నాయి. ఎలాగా? నేనేమో నీ దగ్గర ఉన్నాను, నా కుడి చెయ్యేమో నువ్వు పట్టుకున్నావు, ఆలోచన చేత నడిపిస్తున్నావు, తర్వాత మహిమలోకి నన్ను. ఎందుకంటే ఏం కావాలి? మనం ఎప్పుడు సేఫ్ ప్లేస్లో, ఎక్కడ? మహోన్నతుని చాటు నివసించేవాడే. ఎక్కడ ఉన్నాడంటే వాడు దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని దగ్గర ఉన్నాను, నా కుడి చేయి పట్టుకున్నావు. చూడండి, చాలామంది రైటీస్ ఉంటారు. అవునా? చాలామంది 100కి 80 నుంచి 90% మనుషులు కుడి చేతి వాడటం వాళ్ళే ఉంటారు. అవునా? ఏ పని చేసినా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు లెఫ్టీస్. మన షటర్ కానీ ఆయన రాయడం లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాడు కదనే.
లెఫ్టీస్, వాళ్ళ లెఫ్టీస్ అంటారంట. చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది రైటీసే, లెఫ్టీస్ తక్కువ మంది. కుడి చేతిని పట్టుకున్నామంటే నేను చేసే పనులన్నీ ఎవరు చేస్తారు? నేను చేసుకున్న పనులన్నీ ఎవరు చేస్తున్నారండి? దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా కుడి చేయి నువ్వు, నా బ్రతుకులో నేను చేసే పనులన్నీ నువ్వే జరిగిస్తావు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నేను చేసే ప్రతి పని వెనక ఆలోచన ఎవరిదో తెలుసా? నీదే. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటారు, మేము అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారు కాదు, బంధింపబడినట్టున్నాను విడిపించబడిన వారం, చెరలో ఉన్నట్టు అనిపించినా మేము ఫ్రీడంతో స్వేచ్ఛగా బ్రతికే వాళ్ళం, అనేకులకు దీవెనకరంగా ఉన్నవాళ్ళం, అనేకులకు దీవెనకు కారణంగా మారిపోయిన వాళ్ళు. మేము ఎలా కనబడుతున్నాం? అందరికీ ఏమీ లేని వాళ్ళలాగా, శ్రమల్లో ఉన్న వాళ్ళలాగా, కష్టాల్లో ఉన్న వాళ్ళలాగా, ఇబ్బందుల మధ్య కుట్టుమిట్టాడుతున్న వాళ్ళలాగా, కుర్తులో పడిన ఎడకలాగా. అవునా కదా? అయ్యో నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి మనకు అనిపించవచ్చు, కానీ మనం ఎలా ఉన్నాం తెలుసా? జకరియా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, మీకు చూపిస్తాను రండి. మన దృష్టికి మనం ఒకలా కనిపిస్తాం, కానీ దేవుని దృష్టికి ఎలా కనిపిస్తామో. భక్తిగా ఉండేవాళ్ళు సుమండి, అందరూ కాదు, భక్తిగా ఉండేవారు, శ్రద్ధగా భక్తి చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా కనిపిస్తారో చూడండి ఒకసారి. 3వ అధ్యాయం, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ముందు చదవండి. యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడే దూత సముఖములో నిలవబడి ఉండగా, ఏమంటే సాతాను ప్రధాన యాజకుడైన యెహోషువ కోసం ఫిర్యాదు చేస్తాడు. ఎక్కడ? దేవదేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరి కోసం అంటే ప్రధాన యాజకుడైన యెహోషువ కోసం. ఎందుకు? యెహోషువ స్థితి ఎలా ఉందంటే మలిన వస్త్రాలు వేసుకొని ఉన్నాడు, చూడడానికి చాలా అసహ్యంగా కనబడుతున్నాడు, మాసిపోయిన బట్టలు ఉన్నాయి, మాసిపోయిన స్థితి ఉంది, ఏమంత మంచిగా కనబడట్లేదు, చాలా అసహ్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నాడు. సాతాను వెళ్ళి ఫిర్యాదు చేస్తాడు, చూడు అతను, చూడు 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 ఎలా ఉన్నాడు చూడు. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? 2వ వచనం చదవండి. 2వ వచనంలో 2వ వచనం, సాతాను యెహోవాని గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవాని గద్దించును. ఇతరుడు ఎవరు? ఆ మలిన వస్త్రాలు వేసుకున్నట్టు కనిపించిన యెహోషువ ఎలా కనబడుతున్నాడు తెలుసా అండి? అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటారండి? ఇతరు ఎలా కనబడుతున్నాడు? అగ్నిలో నుంచి తీసిన కొరవి. మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు, పిచ్చోడు, సరిగ్గా లేడు, వీడి స్థితి బాగోలేదు, వీడు కురుంగిపోయాడు, నాశనానికి వెళ్ళిపోతున్నాడు, నశించిపోయాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా దృష్టిగా కనబడుతుంది తెలుసా అండి? మండుచున్న కొరవిలా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన దృష్టికి మనం తక్కువగా అనిపించవచ్చు. చాలాసార్లు మనకు ఎదురవుతున్న పోరాటాల మధ్య, సమస్యల మధ్య మనం చాలా నీచమైన వారంగా, తక్కువైన వారంగా, ఏమీ లేని వారంగా మనకు అనిపించవచ్చండి. కానీ మనం దేవుని దృష్టిలో ఎంత ఉన్నతంగా ఉంటాం తెలుసా? మనం అందరం దేవునికి చాలా స్పెషల్ అండి. ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరికి మనం అంత ప్రత్యేకంగా కాకపోవచ్చు, ఎవరికి అంత స్పెషల్ కాకపోవచ్చు. నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను. చాలాసార్లు మనసు కృంగిపోతున్నప్పుడు, ఎవరు పట్టించుకున్నప్పుడు, అంటే అందరూ పట్టించుకుంటారండి, నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా థాట్ ప్రాసెస్ ఎవరికి అర్థం కాదు, ఏంటి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరా, నేను ఒక్కరిని అయిపోయానా, మనుషులు ఎవరు నేను అర్థం కాను, ఎందుకు ఈ బతుకనిపిస్తాను చాలాసార్లు. ఇప్పుడు కాదు లేదు, చాలా కాలం క్రితం. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన తెలుసా అండి? ఈ మాట, నేను మనుషులందరికీ అర్థం కాకపోవచ్చు, నేను ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరి దృష్టికి నేను అంత మంచోని లేకపోతే గొప్పని కాకపోవచ్చు, కానీ నేను ఎవరి దృష్టికి మంచోని తెలుసా, ఎవరి దృష్టికి గొప్పని తెలుసా? నా కోసం ప్రాణం పెట్టి, ఆయన రక్తం ఇచ్చి నన్ను కొని, ఆయన బిడ్డగా నన్ను మార్చేసుకున్నాడే, నేను ఆయన దృష్టిలో చాలా స్పెషల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు మా పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మీకు ఎంతమందికి బిల్లి గ్రహం గారు తెలుసు? బిల్లి గ్రహం తెలుసా అండి? పేరు విన్నారా? చాలా గొప్ప దైవజనుడు అండి. దేవుని కోసం బలమైన పరిచయం చేసిన అద్భుతమైన దైవజనుడు.
దేశ విదేశాల్లో దేవుని మాటలు ప్రకటించిన దైవజనం బిల్లీ గ్రహం గారు అన్నాడంట, ఈ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉన్నాడు. బిల్లీ గ్రహంలో మార్చిన ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎలాగా? నేను బిల్లీ గ్రహం గారిలా అయిపోవాలి, ఆయనలాగా పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేయాలి, పెద్ద పెద్ద సంఘాలు కట్టేయాలి, పెద్ద పెద్ద పరిచయం చేసేయాలి, చాలా గొప్ప అయిపోవాలి. నేను ఎలా చేయాలి? బిల్లీ గ్రహంలో మార్చేయాలి. ఉపవాసంలో ఏడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు దేవుడు కనపడ్డాడు. ఆయన లేదు ఏ నాయన నాకు బిల్లీ గ్రహంలో మర్చిస్తున్నావు అంటే, నాకు ఒక్క బిల్లీ గ్రహం చాలయ్యా. ఎవరు చాలు? నాకు ఒక్క బిల్లీ గ్రహం చాలు, నాకు నువ్వు నీలాగే కావాలా. అలా కావాలా? షడ్రక్ లాగే నాకు కావాలా. షడ్రక్ డానియల్ గారిలా అవ్వకూడదు. ఎలా అవ్వకూడదండి? ప్రసాదం లాగే కావాలి నాకు. ఆయన ఇంకోలాగా మాట నాకు వద్దు. ఆయనకు ఒక్క ప్రసాద్ చాలు, దేవునికి స్తోత్రం. ఆయనకు ఒక్క షడ్రక్ చాలు. నువ్వులాగా దేవుడు కావాలి, దేవునికి స్తోత్రం. నేను ఇంకోలాగా మారిపోవాలి, నువ్వు ఇంకోలాగా వద్దు, నువ్వు దేవుళ్ళ మార్చాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వంటే దేవునికి చాలా స్పెషల్ అంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, నిరాశ వచ్చినప్పుడు, నిస్పృహ వచ్చేసినప్పుడు, లేకపోతే భక్తిహీనుల స్థితి చూస్తున్నప్పుడు మనసు కృంగిపోతూ ఉంటుందని చెప్తున్నానే. అలా అయిపోవడానికి గల కారణాలు 3 ఉన్నాయి. ఏంటండి అలా అయిపోవడానికి గల కారణాలు? లేకపోతే మన స్థితి మంచిగా అర్థం చేసుకోవడానికి, లేక మన బ్రతుకును మార్చుకోవడానికి. పాడేస్తా ఉంటాం పాట, ఏదైనా చేయగలవు పడండి, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా నీకే. చెప్పండి, సైలెంట్ అయిపోతున్నారు. అవునా? ఏం చేయగలడు ఆయన? ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చేయగలడు. అవును, దేవుడు మన కథ మార్చగలడు. అలా మార్చాలంటే మనం చూడాల్సిన భక్తిహీనులం కాదు. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం, దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులు, దేవునితో సహవాసం చేయాలనుకుని వచ్చిన సహవాసులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, ఆయన రక్తం చేత కొనబడిన వారు ఎందుకు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు? ఎందుకు దేవుని మీద ఆశ తగ్గిపోతుంది? ఎందుకు దేవుని పట్ల విశ్వాసంగా బ్రతకాల్సిన వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు? ఎందుకు అని అడిగితే నా దగ్గర 3 కారణాలు ఉన్నాయి. ఈరోజు వాటిని ముందు నుంచి పెడతాను. ఇవి నువ్వు సరి చేసుకోగలిగితే, లేకపోతే ఇలాగ నువ్వు బ్రతకగలిగితే, నువ్వు మరలా దేవుని పట్ల శ్రద్ధగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు మనం దేవుని దగ్గర నుంచి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే, మనం చూసేది లోకాన్ని, దేవుని కాదు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూస్తున్నామండి? మనం ఎరుగుదాం. అపోస్తలుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువారు పడవలో ప్రయాణమై వారి దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో మనం ఎరుగుతాం. చాలాసార్లు మనం చదువుతున్నటువంటి దేవుని లేఖనమే. వారికి చెప్పారు, మీరు బయలుదేరి వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రభువారు సరిగ్గా రాత్రి 4వ జామున వీళ్ళు తుఫాన్లో కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో ప్రభు వాళ్ళ ముందుకు వచ్చి నిలబడుతున్నప్పుడు, సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఎవరో భూతం అనుకున్నారు. ప్రభు అన్నారు, లేదు నేనే, మీరు భయపడద్దు అని. అటు తర్వాత వాళ్ళకి జరిగినటువంటి సందర్భం ఎరుగుదాం. పేతురు అన్నాడు, ప్రభు నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడిచేలాంటి, సముద్రం మీద నడిచేలాంటి అవకాశం నాకు దయచేయి. ప్రభు అన్నాడు, సరే పేతురు రా అనగానే పేతురు సముద్రం మీద నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం ఎరిగిన సంగతే. నేను అందుకే ఊరికి చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్న పేతురు దేవుని చూస్తూ వెళ్ళినంతసేపు చక్కగా సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
జరిగిన విషయం ఏంటి? అక్కడ మంచి మాట రాయబడి ఉంటుంది, గాని అని. ఎలాగని? పేతురు నీటి మీద నడిచాను, గాని ఏం జరిగిందయ్యా అంటే అక్కడ రాయబడింది, గాలిని చూచి, చదవండి ఆ మాట, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగిందండి? పేతురు నీటి మీద నడిచాడు, కానీ దేని చూశాడండి? హలో, అందరు నావి చూడండి ఒకసారి. దేని చూశాడు? ఏం పోయగలవండి? ఏం పోయగలవు? దేవుని చూస్తూ నడాల్సిన నీవు గాలిని చూడాల్సిన అవసరం వచ్చింది, లోకాన్ని చూడాల్సిన అవసరం వచ్చింది, లోకంలో భక్తిలో చూడాల్సిన అవసరం వచ్చింది. నువ్వు ఎవరిని చూడాలి? దేవునికి స్తోత్రం. దేవుని చూస్తూ నడిస్తే ఆశ పెరుగుద్ది, జీవితం మారుద్ది. ఏమవుద్దండి? కథ మారుద్ది. మారుతుందా మారదా? అసలు ఏ మనిషి అయినా సముద్రం మీద నడిచాడండి? ఇప్పుడు దాకా నడిచాడా? అక్కడ ప్రభు పేతురు తప్ప మరలా సముద్రం మీద నడిచిన వ్యక్తులు ఎవరు లేరండి ఇప్పటిదాకా భూమి మీద. ఇక మీద ఉండబోరు. అది దేవునికి స్తోత్రం. ఎలా? ప్రభు నడిచారు, తర్వాత పేతురు నడిచాడు. సముద్రం మీద నడిచిన పేతురు ఎలా నడిచేసావయ్యా నువ్వు అంటే, నేను ప్రభువుని చూశాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ప్రభువుని చూశాను, అందుకే నన్ను భయపెట్టిన సముద్రాన్ని నా కాళ్ళ కింద ఉంచుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ ఒక్క గంట ముందే కదండి అదే సముద్రానికి పేతురు శిష్యులందరూ భయపడి అయ్యో చచ్చిపోయేలా ఉన్నాను ప్రార్థన చేశారు. అదే పేతురు యోహాన్లే కదండి, అయ్యే పేతురు శిష్యులే కదండి సముద్రంలో మేము మునిగిపోతున్నాం అని భయపడ్డారు. మరి ఏమైందంటే ఎప్పుడు పేతురు ప్రభువును చూశాడో అదే సముద్రం పేతురు కాళ్ళ కింద వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, స్నేహితులారా, దేవుని చూడాల్సిన మనం, దేవుని వైపే చూడాల్సిన మన బ్రతుకులు, దేవుని వైపు కనులెత్తి ఆయన కొరకు కనిపెట్టాల్సిన మన జీవితాలు లోకాన్ని చూస్తున్న కారణం చేత ఎవరిని చూస్తున్నారండి? అంటే ఏంటి? అందరూ దేవుని నమ్ముకున్నా కానీ వాళ్ళు నమ్ముకోలేదు కదండి. ఇంట్లో నేను దేవుని నమ్ముకున్నా కానీ మీతో నమ్ముకోలేదు కదండి. నువ్వు నమ్ముకున్నావు కదా, దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని చూడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళ కోసం నువ్వు మునిగిపోతున్నావు. ఏమవుతున్నావు? వాళ్ళ కోసం వాళ్ళని లేపాల్సింది నువ్వే, వాళ్ళ కోసం నువ్వు మునిగిపోతున్నావు. ఈ మాటలు మిమ్మల్ని కష్టపెట్టచ్చు కానీ నిజాలండి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని కోసం నిలబడాలి, దేవుణ్ణే చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను నా ప్రభువునే చూస్తానని చెప్పాలి. కొండలెత్తి నా కళ్ళెత్తి, కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భక్తుడు అంటాడు 121 కీర్తనలో రాయబడింది మాటలు, ఏమండి? యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అదే కీర్తనకారుడు పాడుతాడు, దాసి కనులు తమ యజమానురాలు చేతట్టును, దాసుల కనులు తమ యజమానుని చేతట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనల్ని కరుణించు వరకు మన కనులు ఆయన వైపే చూడాలి. వద్దా? ఎంత సరఫరా చెప్తున్నారో చూడాలి. చూస్తున్నారండి? అసలు చూస్తే ఆశ చావదు, చూస్తే దేవుని భయం పోదు, చూస్తే దేవుని వైపు రావడం ఆగరు, చూస్తే దేవుని సన్నిధిలో శ్రద్ధగా బ్రతకడం మారదు, మన బ్రతుకు మారిపోద్ది. దేవునికి స్తోత్రం. రండి, ఒక వ్యక్తిని చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. పేతురు యోహానును వాడిని తేరి చూచి ఏమన్నారండి? హలో చెప్పండి, అందరూ చెప్పాలి ఒకసారి. పేతురు ఏమన్నాడండి? మా తట్టు చూడు, మా వైపు చూడు. అప్పుడు దాకా అందరి చేతుల వైపు, అందరి జోబీల వైపు ఏమండి చూసి అలవాటు ఉండేటువంటి కుంటివాడైనటువంటి వ్యక్తి ఏమన్నారు? నువ్వు మా వైపు చూడు ఒకసారి. దేవునికి స్తోత్రం. వాడు ఆశగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభు వైపు చూస్తే కుంటివాడి జీవితం మారిపోయిందండి క్షణంలోనే. దేవునికి స్తోత్రం. వాళ్ళు అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచినడు అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కథ మారిపోయింది. మారిందా లేదా చెప్పాలి అందరూ. ఈరోజు మన కథలు మారట్లేదు.
ఆశగా ఉండే బ్రతుకు ఆశ లేని స్థితికి వెళ్ళిపోయింది. అలా మారింది మన కథ. ప్రభు కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసే మనం, మనస్తత్వం ఉన్న మనం, దేవుని ప్రేమించే మనస్తత్వం మనం ఈరోజు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాం. నేను ఎవరి కోసం చెప్తున్నాను, ఎవరికి మాటలు వర్తిస్తాయో ఎవరి మట్టుకు వాళ్ళే ఆలోచించుకోరు. ఇది ఆ కోసం ఆలే అనుకోకండి. ఎవరు అలా ఆడే మొన్న అలా చేసాడు కదా, ఆడే కాదండి. ఎవరి కోసం నేను మాట్లాడట్లేదు, నీకోసమే. దేవునికి స్తోత్రం. నీకోసమే కేవలం. ఎంత ఆశగా ఉండేదాను నీవు, ఎంత శ్రద్ధగా ఉండేదాను. ఉపవాస ప్రార్థనలు అంటే దైవజనాన్ని ప్రేమించే విషయంలో, పరిచయం చేసే విషయంలో, దేవుని వరకు నమ్మకంగా బ్రతికే విషయంలో, దేవుని వరకు గొప్ప కార్యాలు చేసే విషయంలో, అక్కడికి దేవుని కోసం చెప్పే విషయంలో ఎంత ఆశగా ఉండేదాన్ని. ఏమైంది ఆశ? భయం. దేవుని భయం ఉండాల్సిన నీకు మనుషుల భయం వచ్చింది, లోక భయం వచ్చేసింది. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఏమన్నా అంటారేమో, తిట్టేస్తారేమో, కొట్టేస్తారేమో. ఆ రోజు ఆ శిష్యులు 12 మంది మమ్మల్ని కొడతారేమో అని భయంతో దేవుని కోసం చెప్పడం మానేసి ఉంటే ఈరోజు సంఘం ఉండేదండి. వాళ్ళు తెగించారు. ప్రభు కోసం నిలబడ్డారు. ప్రభువునే చూశారు. వాళ్ళు కొట్టేస్తా ఉంటున్నారా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని సార్. దేవునికి స్తోత్రం. మేము చూసినవి, మేము అనుభవించినవి మేము చెప్పకుండా ఉండలేము. ఈరోజు మనం మాత్రం ఎలా ఉన్నా తెలుసా అండి, అనుభవించి అతను సీక్రెట్గా దొంగోలు పట్టుకెళ్ళిపోయి నక్కలాగా సైలెంట్గా తినేస్తున్నాం. సైలెంట్గా దేవుడు విషయాలు అనుభవించేస్తున్నాం కానీ చెప్పట్లేదు. ఏం చేయాలి? 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చట్లేదండి. చెప్పండి ఒకసారి. 10 మంది వస్తే 10 మంది బాగు చేయబడ్డారా? 10 మంది కుష్ఠరోగం పోయిందా? కుష్ఠరోగం అంటే మామూలు విషయం అండి. ఆ టైంలో కుష్ఠరోగానికి మందులు లేవు. కుష్ఠరోగం వస్తే ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత మోతుబరైనా, ఎంత అధికారైనా ఊరు నుంచి బయటపోవాల్సిందే. అట్లాంటి స్థితిలో ఉన్న 10 మందిని దేవుడు బాగు చేస్తే ఒక్కడే వెనక్కి వచ్చాడు. మిగతా 9 మంది అటుండటే. ఈరోజు సంఘం అలాగే ఉన్నాను. అటుండటే వస్తారు, ప్రభు అంటారు, మేలు కలగానే అటుండటే. జాగ్రత్త సుమా, నువ్వు నిజంగా దీవించబడలేదండి. మీకు విషయం చెప్తాను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉందా? ప్రభు వెనకాలే వచ్చాను, వస్త్రం ముట్టి స్వస్థపరచబడిందా? సైలెంట్గా పోవాలి కదా, పోవాలా వద్దా? అలా పోయినా తను చెప్తే అయిపోయింది కదా. ఆవిడ అక్కడే ఉంది. పైగా ప్రభు అన్నారు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అన్నారు. దేవునికి ఇస్తారు. ఏమన్నారండి? పేదరంటడి ఏంటి ప్రభు జోకి అతను. నీ వెనకాల ఎంతమంది పడుతున్నారు నాయన? ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది మీద పడతా ఉంటే ఎవరో ముట్టుకున్నారంటావేంటి? మిగతా అందరూ ఏమన్నా ముట్టుకోవట్లేదు, అందరూ ముట్టుకుంటారు కదా. ఇందులో ఎవడని చెప్పు అంటే లేదు, నా ప్రభావం నాలో నుంచి బయటికి వెళ్ళిందే, ఎవరో ముట్టుకున్నారు. వీడికి అర్థమైపోయింది. అయ్యి బాబోయ్, నేను తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. నేను సైలెంట్గా వచ్చి దేవుడు ఎట్టుకోదాం అనుకున్నాను. కుదరదు. అలా పోయి ఉంటే ఆవిడకి ఒక్కటే కలిగి ఉండేది, మళ్ళీ జబ్బు వచ్చే అవకాశం ఉండేది. ఏం జరిగింది తెలుసా? ఆవిడ వచ్చి కథ అంతా చెప్పేసింది. ఆవిడ కథ మొత్తం దేవుడితో చెప్పిందండి. ప్రభు కథ మార్చేసాడు. ఏమైనా తెలుసా? సమాధానం కలదానవే. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది నీకు ఇప్పుడు? ఇందాక స్వస్థ వచ్చింది, ఇప్పుడు నీకు సమాధానం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎస్, నీకు పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. ఏమొచ్చింది? ఇలా చాలా మంది అది అడుగుతాను, నేను ఎక్కువ అడుగుతున్నాను. మా అమ్మ వచ్చి ఏం తింటాం అడిగితే పీస్ ఆఫ్ మైండ్ కావాలమ్మా. మా ఆవిడ అంటే ఎక్కడ దొరికి తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలి? పీస్ ఆఫ్ మైండ్ దొరికే ప్లేస్ ఉందండి, తెలుసా మీకు? మనశ్శాంతి దొరికే స్థలం ఉంది, దేవుని పాద సన్నిధి. దేవునికి స్తోత్రం. వెళ్ళిపో, దేవుని వైపు చూడు. ఆవిడ చెప్పేసుకుంది, ప్రభా నా సంగతి ఇది నాయన. వెరీ గుడ్. విశ్వాసము, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. ఇప్పుడు నువ్వు సమాధానం కలదానవై వెళ్ళు. ఎంత దేవుని వచ్చింది తెలుసా అండి. ఇలా చాలా మంది అటుండటే పోతున్నారండి. అటుండటే అయిపోయింది అనుకోండి. వచ్చేసింది అయిపోయింది. దేవుతో బంధాన్ని కట్టుకున్నావా? ప్రభువును చూస్తూ బ్రతుకుతున్నావా? ప్రభు వైపు నీ దృష్టి ఉందా? దీవించబడుతూనే ఉంటావు, దీవెనగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. కథ మారిపోద్దండి. ఏమవుతుంది? కథ మారిపోద్ది. ఈరోజు నిరాశలకు వెళ్ళిపోవడం గల కారణం ఏంటో తెలుసా? దేవుని చూడడం మానేసి ఎవరిని చూస్తున్నావు?
నిజమండి. బాగా ఆలోచన చూడండి. నువ్వు ప్రభువుని చూస్తే భయం అయ్యిందండి. నువ్వు ప్రభువుని చూస్తే నీకు నీలో నిరాశ రాదండి. నువ్వు ప్రభు అయిపోయి నీ మనసు ఉంటే అసలు నువ్వు నిరసించుకోవు. ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా ప్రభువుని చూచిన వారు ఎలా బ్రతికారో, ఎలా బ్రతుకుతున్నారు, అలాగే మనం బ్రతికేస్తాం. దేవునికి స్తోత్రం. అనేకులకు దీవెనకు కారణంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. రెండో కారణం చెప్తున్నాను వినండి. ఏంటో తెలుసా? నిరాశకు వెళ్ళిపోవడానికి రెండో కారణం ఏంటో తెలుసా? మనకి ఎక్కడెక్కడో గడపడం ఇష్టం. ఎక్కడెక్కడండి? నిజమండి. ఈరోజు సంఘాల్లో నిరాశలోకి దేవుని వదిలేసి వెనక్కి వెళ్ళిపోవడం గల కారణం ఏంటో తెలుసా? దేవుని పాద సన్నిధి తప్ప ఇంకెక్కడైనా ఉంటారు. ఎక్కడ ఉంటారండి? దేవుని పాదాల దగ్గర గడపడం ఇష్టం ఉండదండి. దేవుని పాదాల దగ్గర గడపడం ఇష్టం ఉండదు. డోక్రా మీటింగ్లో ఉంటారు, టీవీల దగ్గర ఉంటారు, ఫోన్ల దగ్గర ఉంటారు. అవునా? ఇద్దరు ముగ్గురు కూర్చొని అన్ని కబుర్లు చెప్పుకోవడానికి ఉంటారు. మందిరానికి బయలుదేరి అక్కడ ఇంట్లో ఆ గుమ్మ ఈ గుమ్మ దగ్గర కూర్చొని సమయం గడపడానికి అక్కడ నిలబడి మాట్లాడతారు, అక్కడ కూర్చొని మాట్లాడితే అక్కడ వచ్చి నిలబడమంటే మాత్రం ఏమిస్తాం మనకి? ఎక్కడెక్కడో గడపడం. ఎక్కడెక్కడో అంటే మీరు తప్పుగా అనుకోకండి. దేవుని సన్నిధి కాక ఇంకెక్కడైనా ఎక్కడెక్కడో. దేవునికి స్తోత్రం. దేవుని పాదాల దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళ జీవితం మారిపోద్దండి. వాళ్ళ కథ మారిపోద్ది. వాళ్ళ బ్రతుకు నిరాశ రాదు, ఆశ కలుగుద్ది. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని లేఖనంలో మార్కు సువార్త 5వ అధ్యాయం త్వరగా చదివేయండి. 5-10 నిమిషాలు. మార్కు సువార్త 5:15లో జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి సేనాల దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై. ఈ మార్కు సువార్తలో స్వస్థ చిత్తుడై కూర్చున్నాడని రాయబడింది. లూకా సువార్తకు రండి. ఇదే సేనాల దయ్యములు పట్టిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో చూపిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఇదే సేనాల దయ్యములు పట్టిన వ్యక్తి సేమ్ మాట్లాడండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి ఆ సేన అనే దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఎక్కడ కూర్చున్నాడండి? అందరూ చెప్పండి ఒకసారి. యేసు పాదాల దగ్గర. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూర్చున్నాడు? ఈరోజు బ్రతుకు మారిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చోవాలి? మరి ఎక్కడ కూర్చున్నావు? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు నార్మల్గా కూర్చొని ఆలోచన చేయండి. రక్షణ పొందిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఎక్కువ టైం ఎక్కడ గడిపావు? ఏసే పాదాల దగ్గర ఎంత టైం గడుపుతున్నావు? రోజులో 24 గంటల్లో ఎంత సమయం దేవుని పాదాల దగ్గర ఉంటావు? ఎంత సమయం వేరే స్థలాల్లో కూర్చుంటావు? ఒకసారి ఆలోచించే చెక్ చేసుకోండి. ఇతను ఏం చేశాడు తెలుసా? బ్రతుకు మారిన తర్వాత, స్వస్థత కలిగిన తర్వాత, దయ్యాలు వదిలిపోయిన తర్వాత, బ్రతుకు మార్చబడిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడండి? అందరూ చెప్పాలి. ఎక్కడ కూర్చున్నాడు? నువ్వెక్కడ కూర్చుంటున్నావు? ఈ ఉదయం ప్రభు నిన్ను అడుగుతున్నాడు. యేసయ్య పాదాల దగ్గర కాక ఇంకెక్కడ కూర్చోడం నీకు అలవాటైనా నువ్వు వెనక్కి జారిపోతూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎక్కడ జారిపోతావు? దేవుని కోసం 2 మాటలు చెప్పు అంటే ఒక్క మాట పేకలు నోట్లో నుంచి. సీఎం మరి షాపింగ్ మాల్ కోసం చెప్పు అంటే మాత్రం కంచిపట్టు ఇంకేమున్నాయండి? నాకు సీఎల్ పేరు కూడా రావట్లేదు. ఏమండి? బనారస్ సీఎల్ కోసం చెప్పమంటే గంటలు కూర్చొని చెప్తారు చెప్పరా? అని నువ్వు అక్కడెక్కడో కూర్చొని ఎన్నో అవన్నీ బుర్రలో ఉన్నాయి. ఏసై పదాల దగ్గర దేవుని కోసం నువ్వు ఎంత తింటున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఏవేవి సంగతులు? నేను ఒకసారి పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. ఒక చోట వెళ్ళి పెద్దోళ్ళు అంటే మా జనరేషన్ ఉండదని పెద్ద పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అందరూ పెద్దవాళ్ళందరూ పక్కన కూర్చున్నారు. పిల్లలందరూ మేము మా జనరేషన్ పిల్లలందరూ వద్దరు కూర్చున్నారు. రకరకాలు ఏవో మాట్లాడుతూ నేను గొప్పకున్నా లేచిపోయి వచ్చి నాన్నల దగ్గర కూర్చున్నాను. ఎందుకు నాకు పెద్దోళ్ళ దగ్గర కూర్చోడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మంచి సంగతులు మాట్లాడుకుంటారు.
వాక్యం కోసం మాట్లాడుకుంటారు, రకరకాల డిస్కషన్లు చేస్తుంటారు. నాకు అవన్నీ వినడం అంటే ఇష్టం, అలా నేర్చుకోవడం అంటే ఇష్టం. అందులో కూడా వచ్చేది భాస్కర్ అబ్బాయి వచ్చి, ఇవన్నీ వచ్చేసావు, నీకు అది తెలుసా ఇది తెలిసాడు. ఓ బాబు అక్కడ కూర్చుంటే మీరు మాట్లాడినట్టు నా బుర్ర నిండిపోద్ది. ఏమవుద్ది? అవన్నీ అనవసరం, వేస్ట్. జనరల్ నాలెడ్జ్ మాట్లాడుతున్నారు. ఆడు ఇలాగా ఇది అలాగా అది ఇది అది అని బాబా నాకు వద్దు. వాటితో నా బుర్ర నింపుకోవడం నాకు వద్దు. వింటే ఖచ్చితంగా బుర్రలోకి వెళ్తాను, నాకు వద్దు. ఇక్కడ ఉంటే ఆ 2 ముక్కలు బైబుల్ ముక్కలైనా లోపలికి వెళ్తాయి. ఆ మాట అంటాడు, నాకు అర్థం కాలేదు. పక్కన పెద్ద ఆయన ఏంటంటే మీవుడంటే ఆడికి ఆ ముక్కలతో బుర్రలు నింపుకోవడం ఇష్టం లేదంట, ఈ ముక్కలతో బుర్రలు నింపుకుంటాడంట. మీకు అర్థమైందండి? నీకే ముక్కలతో నిండుతుంది బుర్ర? ఈ లోపల అనవసరమైన విషయాల దగ్గర కూర్చొని, అనవసరమైన స్థలాల్లో కూర్చొని బ్రతుకులో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయే విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుడి నుంచి దూరం అయిపోయే విషయాలు నేర్చుకుంటున్నాం. భక్తిహీనులు చూస్తున్నాం, వాడు చేసే పనులు చూస్తున్నాం, వాడి దగ్గరే కూర్చుంటున్నాం. ఏమవుతుంది మరి నీకు? ఎక్కడ కూర్చోడు సార్ వీడు? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. పైగా అంటాడు, అయ్యా నన్ను నీతో ఉండని అన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా అండి, కొండ గుహల్లో సమాధుల్లో మనుషులకు దూరంగా, సమాజానికి దూరంగా, అందరి చేత భయభ్రాంతులకు గురై దూరంగా పోయినాడు. ఏమయ్యాడు తెలుసా అండి? స్వార్థికుడు అయిపోయాడండి. ఏమైపోయాడు? 10 పట్టణాలండి, 10 cities. పట్టణాలంటే మీరు పక్కనే ఉండే పట్టణాలు అనుకున్నారేమో, 10 దేశాలు, 10 అట్లా ఏమంటారు మెట్రోపాలిటన్ సిటీస్ అండి. ఆయా ప్రాంతాల్లో 10 ఊర్లకి వెళ్ళి దేవుని కోసం సవాల్ చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు అన్నాడు. నా దగ్గర ఉండడం కాదు, నీ పని మారిన తర్వాత సైలెంట్గా ఉండడం కాదు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు దేవుడు. చెప్పు అనగానే వెళ్ళిపోయాడండి. మనుషుల దగ్గరికి వెళ్ళడానికి భయపడే వీడు సమాధుల్లో, కొండగుహల్లో, చావుల మధ్య చచ్చిపోయిన వారి దగ్గర ఎక్కడంటే ఇంటి ముందు ఎక్కడ ఉన్నాడు? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? ఎక్కడ ఉంటున్నాం? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తున్నాం. ఎక్కడ ఉన్నాం మనం? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో, ఇంకా బ్రతికించబడని మరణించిన స్థితిలో ఉన్న వారితో సాంగత్యం చేస్తున్నాం. మరి ఆ స్థితిలో ఉన్నాం మనం. ప్రభు మనస్థితి ఎలా మార్చాలనుకున్నాడు తెలుసా? సువార్థికులుగా, దేవుని కోసం ప్రకటించేవారిగా. ఎలా మారుతాం? దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. దేవుని స్తోత్రం. ప్రభు అంటారు మరియ కోసం, చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల దగ్గర కూర్చుండి, ఎక్కడ కూర్చుంది ఈవిడ? యేసే పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. మారుతుంటుంది, ప్రభు నేను ఒంటరిగా పనిచేయండి, నా సహోదరుని విడిచిపెట్టినందు నీకు చింతలేదా? ఎలా అడుగుతుందండి? నీకు చింతలేదండి. ఈవిడ మైండ్ వేసాడు ఎలా ఉన్నాడండి? మా సెల్ నన్ను వదిలేసిపోయింది, నన్ను వదిలేసి వచ్చి ఎదురు కూర్చుంటే నీకు చింతలేదా అంటుందండి. ఏడిది ఇది ఎక్కడ లాల్చింది నాకు అర్థం కాలేదండి. వాళ్ళ చెల్లి వాళ్ళు వదిలేసిపోతే ఆవిడ చింత ఉంటుంది, ఆయనకి ఎందుకు చింత? నీకు చింతలేదా అంటుంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి నాకు బాగా ఎదురవుతూ ఉండాలండి. మనకు సంబంధం లేని మన మీద జ్ఞానం అవుతా ఉంటే అద్భుతంగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ప్రభుకి ఎదురైంది మరి. ఏమండి ఏం జరిగింది తెలుసా అండి? ప్రభు అన్నారు, మార్తా మార్తా మార్తా, నువ్వు అనేకమైన మీ పనులు పెట్టేసుకొని విస్తారంగా శ్రమ పడుతున్నా, కానీ అవసరమైంది ఏంటి? ఒక్కటే. మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. దేవునికి స్తోత్రం. చూస్ ద బెస్ట్ వన్. ఆమె చాలా ఉత్తమమైనది ఎంచుకుంది. ఏంటో తెలుసా? యేసే పాదాలు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నా మాటలు చాలా సింపుల్గా, సులువుగా అనిపించవచ్చు, కానీ ఆలోచన చూడండి. ఈరోజు మన బ్రతుకులు వెనకడుగు పోవడానికి గల కారణం మనం ఎక్కడో కూర్చుంటున్నాం, యేసే పాదాల దగ్గర ఉంటున్నాం. ఒకసారి మరలా రికలెక్ట్ చేసుకుందాం. యేసు పాదాల దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకుందాం. యేసే పాదాలే మన బ్రతుకులకు అద్భుతమైన దీవెనలు ఇస్తాయి. మరియ జీవితం మారిపోయింది, మరియ బ్రతుకే మారిపోయిందండి. పాపాత్మురాలైన స్త్రీ కోసం మనం చదువుతాం. ఆమె ఎక్కడ ఉందండి? యేసే పాదాలమే పడిపోయింది, వచ్చి కన్నీరు కాచింది, తల వెంట్రుకలుగా తుడిచింది, అత్తల గుడ్డు పగలగొట్టి ఆ పాదమే పూజేసింది, ముద్దు పెట్టుకుంటుంది. అయ్యా నాకు నీ పాదాలు ఏం తిరుగు అని. ఏమైంది? ఆమె కథ మారిందో లేదా చెప్పండి? పాడేసుకుంటే మారదండి కదా.
పాడినంత మాత్రాన మన బ్రతుకులు మారిపో. కథ మొత్తం మార్చేయగలం అనుకుని పాడేస్తావదండి. మనం యేసే పాదాల దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 యేసు వైపే చూడండి. 2 యేసు పాదాల దగ్గర ఉండండి. 3వది చెప్తున్నాను వినండి. యేసు పాదాల దగ్గర ఉండడం అంటే నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం. ఏంటది? నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం. నువ్వు ఒంటరిగా ప్రభు దగ్గర ఎంత సమయం గడుపుతావు, ప్రభు పాదాల దగ్గర ఎంత సమయం ఉంటావు, దట్ విల్ డిసైడ్ యువర్ డివోషనల్ లైఫ్. అదే నీ భక్తి జీవితాన్ని నిర్ణయించేది. నీ భక్తి యొక్క శక్తి నిర్ణయించేది ఏంటిది? నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం, యేసు పాదాల దగ్గర గడిపే సమయం. 3వది యేసయ్య సన్నిధి అని పిలువబడే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 134వ కీర్తన 3వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుతారా ఒకసారి? ఎక్కడి నుంచి ఆశీర్వదించుగాక? సియోనులో నుంచి నిన్ను ఆశీర్వదించును గాక. సియోన్ అంటే దేవుని మందిరం, దేవుని సంఘం. ఎక్కడి నుంచి దేవుడిని దీవిస్తాడండి? అందరూ చెప్పండి ఒకసారి. మందిరంలో నుంచి. మీకు తెలుసా మందిరంలో ఉంటే కథ మారిపోద్ది? మందిరంలో ఉంటే కథ మారిపోద్ది తెలుసా అండి మీకు? రండి మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఒక స్త్రీ జీవితం కథ మారింది. కనిపించిందా కనిపించలేదా? చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. ఎక్కడుందండి ఆవిడ? సిలోము అనే దేవుని మందిరంలో, దేవుని ప్రార్థనా మందిరంలో కూర్చొని ఏడుస్తుంది. ప్రభువా నాకు సంతానం లేదయ్యా, గొడ్రాలని పిలుస్తున్నారయ్యా, నా బ్రతుకులో సంతోషం లేదయ్యా, నా సవతి చేత నేను అవమానించబడుతున్నానని, నాకు కుమారుడు కావాలని అడగ మొదలెట్టింది. కథ మారిందా లేదు? అద్భుతంగా మారిందండి. మామూలుగా మారడం కాదు. ఒక నార్మల్ స్త్రీ, లేకపోతే ఒక వ్యక్తి భార్య అని పిలువబడి ఈమె ఏ స్థితికి వెళ్ళిపోయింది తెలుసా? కింగ్ మేకర్ తల్లి. ఎవరన్నా ఆవిడ? రాజులను అభిషేకించిన ప్రవక్త యొక్క తల్లిగా మారిపోయింది. సమూయేలు ప్రవక్త తల్లిగా మారిపోయింది. ఆయన ప్రవక్త రాజులను అభిషేకించిన వాడు, ప్రవక్తలను అభిషేకించిన వాడు, అద్భుతమైన పరిచయం చేసిన దైవజనుడు. అట్లాంటి దైవజనుడికి తల్లిగా మారిపోయింది. కథ మారిందా లేదా? ఒకప్పుడు గొడ్రాలు పిల్లలు లేని అని అవమానించిన వాళ్ళే ఇవాళ ఏమన్నా ప్రవక్త గారి తల్లి. కథ మారిందా లేదా? ఎలా? దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. ప్రభు మందిరంలోకి వెళ్ళిపోయి ఏడ్చిందండి. ప్రభు నా కథ మార్చవా అని. దేవునికి స్తోత్రం. ఇవాళ మనం ఏడుతున్నాం. పిల్లం దగ్గర, ఎదురింటి ఆవిడ దగ్గర, పక్కింటి ఆవిడ దగ్గర, పుల్లం దగ్గర, ఎల్లం దగ్గర కూర్చొని మన కష్టాలన్నీ చెప్పుకొని ఏడుతున్నాం. మనుషుల దగ్గర బాధ చెప్పుకునే ప్రతివాడు అవమానించబడతాడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమవుతాడు? ఏ మనుషుల దగ్గర మనం కష్టం చెప్పుకోబడతాడు. వాళ్ళు అప్పటికి అంటారు, ఏమంటారండి? అయ్యో మన కష్టం చెప్తే మనం కుక్కలు వేస్తారు. అర్థమైందా? మన కష్టం ఎప్పుడు ఎవరికి చెప్పుకోవద్దండి. పైగా అప్పటికి మన మీద జాలు పడినట్టున్నా తర్వాత అవతలికి వెళ్ళి బాగా అయింది, అలాగే అవ్వాలి, ఎన్ని బిల్డప్లు ఇచ్చింది, ఎంత ఒగలబోయింది, ఎన్ని ఎత్తులేసింది ఈవిడ, మరి అవ్వదు. ఏమంటారండి? మరి అవ్వదు, అలాగే అవుతుంది, దేవుడు ఉన్నాడు. మన ముందు ఏమంటారు? అయ్యో అంత కష్టం వచ్చిందా, దేవుడికి స్తోత్రం. పైగా చావు కబులు సరదాగా అన్నట్టు అత్త మీద కోడలకి, కోడల మీద అత్తకి, మామ మీద అల్లుడికి, అల్లుడి మీద మామకి వాళ్ళు ఎడతాడు. నేనైతే నమ్మాలా చేయను. ఈ పడికి ఎప్పుడో కాఫీలో వేసి కలిపిద్దాను, లేదా టీలో ఎలకల ముందు కలిపిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల దగ్గర ఎవరి దగ్గర మనకు అసలు చెప్పొద్దండి. వాళ్ళు ఎవరు వినరు, విన్నా తీర్చలేదు, పైగా అవమానిస్తారు. నువ్వు ఎవరితో చెప్పుకోవాలి తెలుసా? నీ బ్రతుకును మార్చగలిగే దేవుని దగ్గర మాత్రమే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టీవీ రిమోట్ పోయిందండి. నేను మొన్న నా ఏసీ రిమోట్ పోయింది.
షాప్కి వెళ్ళి నాకు ఈ రిమోట్ కావాలన్నా. ఏ రిమోట్ అన్నాడు? ఏసీ రిమోట్ అన్నాడు. ఏసీ రిమోట్ చాలా కంపెనీలు ఉన్నాయన్నాడు. అది కదా నా ఏసీ రిమోటే ఏమన్నాడు. చెప్తే పడవదు, పట్టురా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రిమోట్ పట్టుకొస్తే అది ఏ కంపెనీయో చూసి ఆ కంపెనీ వాడికి కబురు పెడితే ఆ ఏసీ రిమోట్ నాకు ఏది పడితే పని ఏది. అవునా? మనం కూడా అంతే. మన బ్రతుకు ఎవరికి తెలుసో, మన స్థితిగతులు ఎవరికి తెలుసో, మనల్ని ఎవరు చేశారో ఆయన మాత్రమే మన కథ మార్చగలడు. తల్లి గర్భములో మనం పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూసిన దేవుడు ఆయన, మనం రూపించిన దేవుడు ఆయన, మనకు రూపాన్ని ఏర్పాటు చేసిన మరి ఆయనకు మాత్రమే చెప్పాలి, ఆయన మాత్రమే తీర్చగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లోకాన్ని చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, ఇంకా ఎవరెవరినో చూడడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు పాదాల దగ్గర ఉండాల్సిన మనం, ప్రభుతో సహవాసం చేయాల్సిన మనం, ప్రభు పాదాల దగ్గర ఉండాల్సిన మనం ఇంకెక్కడెక్కడో ఉంటున్నాం. ప్రభుని చూడట్లేదు. నెంబర్ 1 భక్తి చూస్తున్నాం. దేవుడు పాదాల దగ్గర ఉండాల్సిన మనం ఇంకెక్కడెక్కడో గడుపుతున్నాం. దేవుని మందిరాన్ని ప్రేమించి మందిరానికి వెళ్ళిపోవాలని ఆశపడి మందిరంలో ఉండాల్సిన మనం మందిరాన్ని వదిలేసి ఇంకెక్కడెక్కడో ఉంటున్నాం. మీకు తెలుసా, నేను రోజు మందిరానికి వెళ్తాను కదా, రోజు ప్రార్థన చేసుకుంటాను కదా. కాదండి, రోజు చక్కగా ఉండేవాడు ఒక్కరోజు సరిగ్గా లేకపోయినా ఏమవుతుంది? నేను ఒక పోస్ట్ చదివానండి. రోజు ఒక పెద్ద పని చేయాలనుకుని ఒక పెద్ద పని ఒకేసారి చేయాలి, ఒకే రోజు చేయాలనుకుంటే అది పని జరగదండి. ఫర్ ఎగ్జాంపుల్ కొండ ఉంది, ఏముంది, ఒక కొండ నేను అది తీసేయాలనుకున్నాను. ఉదయం వెళ్ళి సాయంత్రానికి తీసేద్దాం అనుకున్నాను. అవుతుందండి? అవదు. ఒక్క రోజులో కొండ మొత్తం అవదండి. కానీ రోజుకో రాయి తీయండి. ఏం చేయాలి? క్రమం తప్పకుండా రోజుకో చిన్న రాయి, నీ ఓపిక తగ్గట్టు రోజుకో రాయి తీసేయి. ఖచ్చితంగా ఏది రోజు కొండ మొత్తం పోతుంది. మొత్తం పోదా? రోజుకో రాయి అంటే నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు అని కాదు, ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అనగా ఎంత పెద్ద భక్తి చేస్తున్నావు అని కాదు, ఎంత క్రమముగా భక్తి చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? చెడ్డగానే చూసి నాకు కళ్ళు తిరిగిపోవాలి, జిమ్ చేశారని చెప్పి ఒకే రోజు కూర్చొని ఒక 50 బస్కీలు, ఒక 50 పులప్లు, ఒక 50 పిసప్లు అన్ని గుడిగా నన్ను ఏమవుతుంది, సాయంత్రం తీసుకెళ్ళి నన్ను మెడికవర్లో అర్థోపెడిక్ దగ్గర కూర్చోబెట్టాలి. అర్థమైందండి? లేదంటే మన కేజీహెచ్లో అర్థోపెడిక్ వాటర్ తీసుకెళ్ళి పెట్టేయాలి. నరాలు ఎక్కడికెక్కడ తిరిగిపోతాయి. ఒకే రోజు రాదండి, రోజుకు 5, నాకు 5 వచ్చు, రోజుకు 5. కానీ రోజు తీ ఆకుండా రోజు 5 తీ, ప్రతి రోజు 5 తీ, కానీ రోజు తీ. ఏదో ఒక రోజుకి 1 నెలకో 2 నెలకో 3 నెలలతో ఖచ్చితంగా మనం అంత సేపు రాకపోయినా ఫిట్గా అవుతున్నావునా? దేవునికి స్తోత్రం. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, 90 days ఛాలెంజ్ అని. చాట్ జీపీటీ మీకు ఎంతమంది తెలుసు? ఉంది కదండి. దాంతో ఫ్రెండ్షిప్ చేసి 90 days ఛాలెంజ్ చేస్తున్నాను. అదేమంటుంది తెలుసా? రోజు చేయి. ఏమంటుంది? 90 రోజులు రోజు చేయి. నీకు ఎప్పుడైనా నీరసం అనిపిస్తే ఒక రోజు రెస్ట్ తీసుకో, కానీ మాత్రం ఆపొద్దు. నెక్స్ట్ డే మరలా కంటిన్యూ చేయి. నువ్వు ఎంత వర్కౌట్ చేస్తున్నావు ఇంపార్టెంట్ కాదు, ఎంత కన్సిస్టెన్సీతో ఆపకుండా చేస్తున్నావు అనేదే. దేవుడు ఏమన్నాడు? గంటలు ఒకేసారి ప్రార్థన చేశాడు. ఎడతెగక ప్రార్థన చేయి. ఏమన్నట్టండి? అంటే ఆపకుండా కంటిన్యూస్గా ప్రతిరోజు క్రమం తప్పకుండా. దేవునికి స్తోత్రం. భక్తి ఒకే రోజు వచ్చేదండి. ఏమో అయ్యగారు భలే మాటలు చెప్పారు, ఎలాగైనా సరే రాత్రి కల్లా భక్తుని అయిపోవాలి అనుకొని కూర్చున్నాం అనుకుని అవదండి. ఇవాళ కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం, కానీ ప్రతిరోజు చేయాలండి. ఒకరోజు ఖచ్చితంగా నువ్వు పర్ఫెక్ట్గా మారుతావు. దేవుడు కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం చూసిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, మనం చూసి కళ్ళు ఎగరేసిన వాళ్ళు, నోరు ఎగరేసిన వాళ్ళు నోరు వెళ్ళబెడతారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు? ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెడతారు. మన కోసం గొప్పగా మాట్లాడతారు. ఎవరైతే మనం అవమానించారో ఆ నోళ్ళే పొగుడతాయి.
పడిపోయిన చోటే నిలబెట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకు నువ్వు దేవుని వైపే చూడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదా? దేవుని వైపే చూడండి, దేవుని పాదాల దగ్గర గడపండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. అప్పుడు ఖచ్చితంగా నిరాశలోకి వెళ్ళవు, ప్రభుకు దూరం అవ్వవు. ఎంతమంది భక్తిహీనులు చూసినా నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటావు? నువ్వు నిశ్చయంగా నేను దేవుని యొద్దనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ చేతులను పట్టుకుంటావు, నన్ను తర్వాత మహిమలోకి నన్ను చేర్చుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆ సబ్ చెప్పినట్లే మనం చెప్పగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ప్రభు వల్లకు వెళ్ళబోయే ముందు మరొకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటుంది, స్వపరీక్ష చేసుకుంటుంది. ఎలా ఉన్నాం? నిరాశలో వెళ్ళిపోతున్నామా? దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే కృంగిపోతున్నామా? భక్తిహీనులను చూసి నిరాశలోకి వెళ్ళిపోతున్నామా? ఒకసారి ఆలోచించే ప్రభువునే చూడు. ఎవరిని చూడాలి? అందరూ చెప్పండి, ప్రభువునే చూద్దాం. చెప్పండి, ప్రభువునే చూస్తాను. చూద్దామంటే చూద్దాం అన్నారు. చూడండి, మీరు చెప్పుకోవాలా? ఏం చెప్పాలా? నేను ప్రభువునే చూస్తాను. దేవుడి పాద సన్నిధిని, దేవుడి పాదాలే ఆయన పాదాల దగ్గరే గడుపుతాను. దేవుడి సన్నిధిని ప్రేమిస్తాను, మందిరాన్ని విడవను. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, మోసే తర్వాత దేవుడు మోసే కొడుకుని నాయకుని చేయలేదంట. ఎవరిని? మోసే తర్వాత మోసే కొడుకుని దేవుడు నాయకుని చేయలేదు. లేకపోతే అప్పటికే పెద్ద పెద్ద అధిపతులుగా మారిన 70 మందిని దేవుడు ప్రవక్తలుగా చేయలేదండి. ఎవరిని చేశాడు? మందిరాన్ని విడవని, మందిరాన్ని ప్రేమించి, మందిర పరిచర్య చేసే యెహోషువని దేవుడు చేశాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి మందిరాన్ని ప్రేమించావా? పరిచర్య చేస్తున్నావా? దేవుడి పాదాల వదలకుండా బ్రతుకుతున్నావా? దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ కథ మొత్తం మార్చగలడు. దేవునికి స్తోత్రం. కొంచెం కాదు, ఏం కాదు, కొంచెం కాదండి, కథ మొత్తం మార్చేయగలడు. దయ్యాలు పట్టి సమాజంలో తిరిగే వాడు బతికేంటి, ఇప్పుడు 10 సువార్థికుడిగా మారే బ్రతికేంటి. మారిందా లేదా? ఎలా మారింది? కొంచెం పూర్తిగా మారింది. 10 మంది కుష్ఠరోగులు ఎక్కడో ఊరవతల ఉండి దిక్కులేనలాగా ఎవరన్నా కొంచెం అన్నం పెడితే తినేసి బతికే బ్రతుకులు వాళ్ళు పరిగెత్తుకొని ప్రభు దగ్గర పరిగెత్తుకొని వచ్చి గట్టిగా ప్రభుని స్తుతిస్తూ ప్రభు పాదాల మీద పడిపోయి. మారిందా లేదా? కథ మొత్తం మార్చేస్తాడండి. ఈరోజు దేవుడు నీ కథ కూడా మార్చగలడు. ఎస్, హీ కెన్ డూ. ఆయన చేయగలడు, ఆయనకు సాధ్యమే. అయితే నువ్వు ప్రభు వైపే చూడు. ఏం చేయాలి? ప్రభు, నాకు నిన్ను చూడడం నేర్పించు, నీ పాదాల దగ్గర గడపడం నేర్పించు, నీ మందిరాన్ని ప్రేమించడం నేర్పించు. ఇవన్నీ ప్రాథమిక విషయాలండి, కానీ ఇవి మనం చేయట్లేదని చెప్తున్నాను. చేస్తే ఖచ్చితంగా దీవించబడతాం. లోకాన్ని చూడకు, దేవుని చూడు. లోకాన్ని దగ్గర సమయాన్ని గడపకు, దేవుని పదాల దగ్గర గడపు. మందిరాన్ని ఏ కష్టం వచ్చినా వదలకు. ఖచ్చితంగా దేవుడిని కథ మారుస్తాడు. ఆ స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. దయచేసి మోకరించండి, ప్రార్థన చేద్దాం.